హాయ్ ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు సింగపూర్లో చదువుకుంటూ ఉన్నారు కదా. సో మార్క్ శంకర్ అయితే ఆయన చదువుకుంటున్న స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఆయనకి చిన్న చిన్న గాయాలు అయితే అయ్యాయి. సో వెంటనే ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళడం, సో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్లు బాగా రెస్పాండ్ అయ్యి సో ఆయనకైతే ప్రజెంట్ బాగుంది. సో అంతా సెట్ అయిపోయింది. మరొక వారం రోజులు రెస్ట్ తీసుకుంటే మాత్రం అంతా సెట్ అయిపోతుందని చెప్పి డాక్టర్లు కూడా చెప్తున్నారనమాట. సో ప్రజెంట్ ఫ్యామిలీ అంతా కలిసి ఇండియాకి కూడా తిరిగి వచ్చారు. బట్ ఇప్పుడు మార్క్ శంకర్ గురించి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూనే ఉన్నారు. సో ఆయన ధైర్యం కావచ్చు, ఒక ఫోటో రిలీజ్ అయింది కదా, అంటే ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక ఫోటో ఒకటి లీక్ అయిందనమాట. సో ఆ ఫోటోలో ఆయన ధైర్యం చూసి ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. లైక్ ఒక తండ్రిలాగే ఆయన బిహేవ్ చేస్తున్నారంటగా మాట్లాడుతున్నారు అనమాట. సో ఇంత కష్టంలో కూడా అలా నవ్వుతూ నేను బాగున్నానని చెప్పడం అనేది అది తండ్రి నుంచే వచ్చింది సో అని చాలామంది అయితే చెప్తున్నారన్నమాట. సో ప్రజెంట్ ఆయన జాతకం గురించి అయితే మాట్లాడుతున్నారు. అంటే మార్క్ శంకర్ యొక్క జాతకం గురించి చాలామంది మాట్లాడుతున్నారు. ఆయన జాతకం అయితే మాత్రం చాలా బాగుంటుందంట. సో ఫ్యూచర్లో మాత్రం ఆయన తండ్రి కన్నా గొప్ప వాళ్ళు అవుతారని కూడా మాట్లాడుతున్నారు. అలాగే ప్రపంచం గుర్తించే విధంగా ఆయన గొప్ప స్థాయిలో కూర్చుంటారని కూడా కొంతమంది అయితే చెప్తున్నారనమాట. యాక్చువల్గా మార్క్ శంకర్ పుట్టింది 2017 అక్టోబర్ 10వ తేదీన అనమాట. సో ఈ డేట్ ప్రకారం చూసుకున్నామంటే ఆయన పూర్తి పేరు వచ్చి మార్క్ శంకర్ పౌనోవిచ్. ఈ పూర్తి పేరు ప్రకారం చూసినామంటే ఆయన పేరులో 9/2 అనే కాంబినేషన్ వస్తుంది అనమాట. ఈ నెంబర్ కానీ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ జీవితం చాలా గొప్పగా ఉంటుంది. అలాగే మంచి గుర్తింపు తెచ్చుకుంటారు, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటారు. సో ప్రపంచాన్ని జయించే విధంగా వీళ్ళ జీవితం అయితే ఉంటుందని చెప్పి లైక్ ప్రముఖ న్యూమరాలజిస్ట్ అయిన కిరణ్ నెహ్రూ అయితే చెప్తున్నారనమాట. సో ఈయన చాలా వరకు కొంతమంది జాతకాలు అయితే చెప్తూ ఉంటారు. అలాగే కొంతమంది పేర్లు మార్చడం కానీ, వాళ్ళు ఏమైనా అక్షరాలు తేడా ఉన్న అక్షరాలు మార్చడం కానీ చేస్తూ ఉంటారు. సో ఆయన ప్రజెంట్ అయితే మార్క్ శంకర్ యొక్క జీవితం ఎలా ఉండబోతుంది ఏంటనేది కూడా చెప్పారనమాట. సో 2025లో చిన్న సంఘటనలు అయితే జరుగుతాయంట. సో బట్ వాటిని ఓవర్కమ్ చేస్తారు. ఖచ్చితంగా ఫ్యూచర్లో మాత్రం ఈయన జీవితం చాలా గొప్పగా ఉంటుంది. లైక్ ఇప్పుడు ఫాదర్ ఎలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు, అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారో అలానే ఈయన కూడా ఫాదర్ కన్నా ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంటారన్నట్టుగా ఆయన అయితే చెప్తున్నారనమాట. సో మరో విషయం ఏంటంటే మనం అందరం ఆయన పూర్తి పేరు కాకుండా జస్ట్ మార్క్ శంకర్ అని చదువుతున్నాం కదా. బట్ ఇలా చదవడం వల్ల ఆయన పేరులోంచి 16 నెంబర్ అనే వస్తుంది. ఇదంతా మంచిది కాదు అని చెప్పి ఆయన అయితే చెప్తున్నారనమాట. మరో విషయం ఏంటంటే ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది ఏప్రిల్ 8వ తేదీన. అలాగే ప్రజెంట్ మార్క్ శంకర్ ఏజ్ వచ్చి 8 years అనమాట. సో ఇలా కలిపినా కూడా 16 నెంబర్ వస్తుంది. సో ఐ థింక్ ఇది మంచిది కాదు. సో ఆయన పేర్లు అంటే మార్క్ శంకర్ పేరులో ఏ అనే అక్షరం యాడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా జీవితం మాత్రం వేరే స్థాయిలో ఉంటుంది, ఒక గొప్ప స్థాయిలో ఉంటుంది, ప్రపంచం గుర్తింపు పొందే విధంగా ఉంటుందని చెప్పి ఆయన అయితే చెప్తున్నారనమాట. సో దీనిపైన ఫ్యాన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. సో చూద్దాం మరి ఫ్యూచర్లో ఏమన్నా ఆయన పేరులో కొంచెం ఈ అక్షరాలు మార్చే ఛాన్స్ ఉందా లేదా అనేది. అయితే మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.